మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం యోగానంద గారి అమెరికా ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. అమెరికా, వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం యోగానంద గారి అంతర్దృష్టికి గోచరించినప్పుడు ఆయనకి కలిగిన భావం అన్నమాట ఇది. అయితే యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు చూసి తక్షణమే గుర్తుపట్టిన అనేక ముఖాలను ఆయన అలా అనుకున్నారన్నమాట. వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే అని. రాంచీ విద్యాలయంలో సామాను గదిలో అంటే శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అమెరికా వెళ్ళిన సందర్భపు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1995లో రాంచీ ఆశ్రమంలో యోగానంద గారికి దివ్య దర్శనం కలిగిన సామాను గది ఉండిన స్థలంలో ఒక భవ్యమైన స్మృతి మందిరం అంకితం చెయ్యబడిందనమాట. సో, రాంచీ విద్యాలయంలో సామాను గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నారు యోగానంద గారు. ఆ సమయంలో కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవడమే యోగానంద గారికి కష్టంగా ఉండేదట. అందువలన ఆయన రాంచీ విద్యాలయంలో సామాను గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చొని ధ్యానంలో మునిగి ఉన్నారట. అంతర్దర్శనం కొనసాగింది అప్పుడు. అపార జన సమూహం ఒకటి తదేకంగా తన వైపు చూస్తూ నటీనట బృందం మాదిరిగా తన చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది. సామాను గది తలుపు తెరుచుకుంది. మామూలుగానే కుర్రవాళ్లల్లో ఒకడు నేను దాక్కుని ఉన్న చోటు కనిపెట్టేశాడు అన్నారు యోగానంద్ గారు. ఇలా రా విమల్ అని ఉత్సాహంగా పిలిచాను. నీకో వార్త చెప్పాలి, ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు అని అన్నారు యోగానంద గారు ఆ విమల్తో. అమెరికాకా అండి అంటూ ఆ అబ్బాయి యోగానంద గారి మాటల్ని మారు పలికాడు. చంద్రలోకానికి అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా అంటున్నారు యోగానంద గారు. అవును, కొలంబస్ లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు. ఈ 2 దేశాలకి మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది అన్నారు యోగానంద్ గారు. విమల్ ఎగిరి చక్కా పోయాడు. కాసేపట్లో ఈ 2 కాళ్ల వార్తాపత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయం అంతటికీ తెలిసిపోయింది. దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిపించి విద్యాలయాన్ని వారికి అప్పగించారు యోగానంద్ గారు. విద్యాబోధనలో లాహిరి మహాశైల యోగ దర్శాన్ని మీరెప్పుడు మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచూ నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడు సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అన్నారు యోగానంద గారు అక్కడున్న అధ్యాపకులతో. చిన్న చిన్న కుర్రవాళ్ల వైపు, ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే యోగానంద గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని తనకి తెలుసు. ఇక నుంచి తను దూరదేశాల్లో ఉంటారు. తనకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరారు. ఆ మర్నాడు అమెరికాలో మత ధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభకు భారతదేశం నుంచి యోగానంద గారిని ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానాన్ని ఆయన అందుకున్నారు. దాన్ని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రిలీజియస్ లిబరల్స్ అంటారనమాట. ఆ మీటింగ్కి యోగానంద గారిని రమ్మని ఆహ్వానం అందుకున్నారు యోగానంద గారు. ఆ సంవత్సరం అది బోస్టన్లో అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది. యోగానంద గారి తల సుడిగుండంలో పడ్డట్టయి శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధికి చేరారు.
గురూజీ, అమెరికాలో ఒక మత ధార్మిక మహాసభలో మాట్లాడడానికి ఇప్పుడే నాకు ఆహ్వానం వచ్చింది. నేను వెళ్ళనా అని అడిగారు. నీకోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. వెడితే ఇప్పుడే వెళ్ళాలి. లేకపోతే మరి లేదు అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు. కానీ గురుదేవా, బహిరంగోపన్యాసాల గురించి నాకేం తెలుసండి. నేను ఉపన్యాసం ఇచ్చిందే అరుదు. అది కూడా ఇంగ్లీష్‌లో ఎన్నడూ కాదు అని దిగులుగా అన్నారు. ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది. యుగాన్ని గురించి నీ మాటలు పడమటి దేశాల వాళ్ళు విని తీరవలసిందే అన్నారు గురువుగారు. యోగానంద గారు చిన్నగా నవ్వారు. బాగుంది. కానీ పూజ్య గురూజీ, అమెరికన్‌లు బెంగాలీ నేర్చుకుంటారనుకోను. ఇంగ్లీష్ భాషలో అడ్లు దాటుకోపోవడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి అన్నారు యోగానంద గారు. శ్రీ యుక్తేశ్వర గారు, యోగానంద గారు మామూలుగా బెంగాలీలోనే మాట్లాడుకునేవాళ్ళు. అంటే యోగానంద గారి నాన్నగారి దగ్గర ఆహ్, యోగానంద గారు ఉద్దేశాలు బయట పెట్టేసరికి ఆయన నాన్నగారు ఒక్కసారిగా అదిరిపడ్డారు. అమెరికానా? ఆయనకు నమ్మశక్యం కానంత దూరం దేశంలా అనిపించింది. మళ్ళీ యోగానంద గారినెన్నడూ చూడలేరేమోనని ఆయన భయపడ్డారు. ఎలా వెళ్ళగలవు అని కఠినంగా అడిగారు. నీ ఖర్చు ఎవరు భరిస్తారు? అనన్నారు. యోగానంద గారు చదువుకు, యోగానంద గారి యావత్ జీవితానికి ఆయన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడం వల్ల ఆయన ప్రశ్న యోగానంద గారి ప్రయత్నాన్ని టపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారాయన. ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తాడు అంటూ యోగానంద గారు ఈ జవాబు ఇస్తున్నప్పుడు, ఇలాంటి జవాబే చాలా కాలం కిందట ఆగ్రాలో అనంతన్నయ్యకి ఇచ్చారని తలుచుకున్నారు యోగానంద గారు. తరువాత అట్టే కపటం లేకుండా ఏమన్నారంటే, నాన్నగారు, నాకు సహాయం చెయ్యమని బహుశా దేవుడే మీ మనసుకి తోపించవచ్చు అన్నారు. హుహు. ఎన్నటికీ అలా జరగదు అంటూ జాలిగా చూశారు యోగానంద గారి వైపు వారి నాన్నగారు. అందువల్ల ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి యోగానంద గారి చేతికి ఇచ్చినప్పుడు యోగానంద గారు ఆశ్చర్యపోయారు. నేను నీకీ డబ్బు ఇస్తున్నది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు, లాహిరి మహాశయులకు విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా మాత్రమే. ఇక ఆ పడమటి దేశానికి వెళ్ళు. జాతి మత భేదం లేని క్రియాయోగ బోధలు వ్యాప్తి చెయ్యి అన్నారు వారి నాన్నగారు. నాన్నగారి నిస్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని పక్కకి పెట్టగలిగినందుకు యోగానంద గారి హృదయం గాఢంగా చలించింది. యోగానంద గారి విదేశీ యాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకు ముందు రాత్రి ఆయనకి సరైన అనుభూతి కలిగింది. బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోమేమో. అప్పటికే 67 వయసులో ఉన్న నాన్నగారు విచారంగా అన్నారు. ఈశ్వరుడు మళ్ళీ మరొక్కసారి మనని తప్పకుండా కలుపుతాడు అంటూ సమాధానమివ్వడానికి అంతర్జ్ఞానానుభూతి వల్ల కలిగిన దృఢ విశ్వాసం ఒకటి యోగానంద గారికి ప్రేరణ ఇచ్చింది. అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోవడానికి గురుదేవుల్ని నా స్వదేశాన్ని విడిచి వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా నాకు చాలా భయం వేసింది. భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం గురించి నేను చాలా కథలు విన్నాను. సాధు సత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీతమవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైనది ప్రపంచం అని అనుకున్నారు యోగానంద గారు. పాశ్చాత్య వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ప్రాచ్య దేశం నుంచి వచ్చిన గురువు హిమాలయాల చలిబాధలు తట్టుకోవడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ దృఢంగా ఉండాలి అని కూడా అనుకున్నారు. ఒకనాడు వేకువ వేళ ప్రార్థన చేయడం ప్రారంభించారు యోగానంద గారు. ప్రార్థన చేస్తూ
యోగానంద గారు చచ్చిపోయినా సరే దేవుడి మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నారు. ఆయన ఆశీస్సులు ఆధునిక ఉపయోగితావాదపు పొగమంచులో యోగానంద గారి దారి తప్పిపోనన్న హామీ కావాలని కోరుకున్నారు ఆ దేవుడిని. అమెరికా వెళ్ళడానికి తన మనసు సిద్ధంగానే ఉంది. కానీ అంతకన్నా గట్టిగా దైవానుమతి సాంత్వన వినాలని తీర్మానించుకున్నారు ఆయన గట్టిగా. వెక్కి వెక్కి వచ్చే ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చారు. జవాబేమీ రాలేదు. మధ్యాహ్నానికి తన ప్రార్థన పరాకాష్ఠకు వచ్చింది. వేదనా భారంతో తన తల తిరిగిపోతోంది. మరొక్కసారి ఏడిచానంటే నా మనోవేదన మరింత గాఢమై నా తల పగిలిపోతుందేమో అనిపించింది అని అంటున్నారు యోగానంద గారు. ఆ సమయంలో వారి గడ్పార్ రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్న చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకుని తలుపు తీశారు. సన్యాసులు కట్టుకునే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచ ఆయన ఎదురుగా కనిపించారు. ఇంట్లోకి వచ్చారు. ఈయన బాబాజీ అయి తీరాలి అనుకుని ఆశ్చర్యం చెందారు యోగానంద గారు. ఏమంటే యోగానంద గారు ఎదురుగా ఉన్నాయనికి పడుచుతనంలో ఉన్న లాహిరి మహాశయుల పోలికలున్నాయి. ఆయన యోగానంద గారి ఊహకు కూడా జవాబిచ్చారు. ఎలా? అవును, నేను బాబాజీని అని. ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు. మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు. నీ గురువు గారి ఆదేశాలని అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడకు, నీకు రక్ష ఉంటుంది అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అన్నారు. అసలు ఈ ప్లాన్ అంతా స్టార్ట్ చేసిందెవరు? బాబాజీనే కదా! యుక్తేశ్వర్ గారు సన్యాసం తీసుకోకముందే చెప్పారు. నేను నీ దగ్గరకు ఒక శిష్యుడిని పంపిస్తాను. అతను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మన యొక్క ఈ జ్ఞానాన్ని వాళ్ళకందరికీ తెలియచేయాలి. అక్కడ ఎన్నో ఆత్మలు ఈ జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అతన్ని ఆ దిశగా నువ్వు తయారు చెయ్యాలి అని ఎప్పుడో చెప్పారు కదా! హ్మ్. అలాగే లాహిరి మహాశయుల యొక్క శిష్యులందరూ కూడా ఆహ్, ఈ యోగానంద గారు చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడే తల్లిదండ్రులు లాహిరి మహాశయుల యొక్క శిష్యులు. అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లాహిరి మహాశయుల యొక్క శిష్యుల దగ్గరలోనే ఉంటూ ఉండేవారు. ఇవన్నీ అద్భుతాలే కదా! ఇవన్నీ కూడా మిరాకిల్స్, అలౌకిక ఘటనలు. స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తర్వాత బాబాజీ మళ్ళీ యోగానంద గారితో మాట్లాడారు. ఏమన్నారంటే, పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం కిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడే నేను ఆయనకి చెప్పాను అన్నారు. యోగానంద గారికి నోట మాట లేదు. ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరిబిక్కిరయి నన్ను శ్రీ యుక్తేశ్వర గారి దగ్గరికి పంపిన వారు ఆయనే నని ఆయన నోటి నుంచే విన్నందుకు గాఢంగా చలించిపోయాను అంటున్నారు యోగానంద గారు. ఆ అమర గురువుల పాదాల ముందు సాష్టాంగపడ్డారు. కృపాదృష్టితో ఆయన యోగానంద గారిని లేవదీశారు. యోగానంద గారి జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని అంతరంగిక సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు కూడా యోగానంద గారికి బాబాజీ వెల్లడించారు ఆ సమయంలో. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ ఆయన క్రియాయోగం. చివరికి అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది అన్నారు. మహత్తర శక్తియుక్తమైన
ఒక్క చూపుతో తమ విశ్వ చైతన్యాంశాన్ని యోగానంద గారికి చూపించి యోగానంద గారిని పునీతుణ్ణి చేశారు ఆ మహాగురువులు. ఆకాశంలో ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయించినప్పటికీ కూడా వారి నుంచి వెలువడే కాంతి మహాత్ముడి దివ్య ప్రకాశానికి ఏమాత్రం సాటి రాదు అంటున్నారు యోగానంద గారు. అంతటి దివ్య ప్రకాశంలో ఆ మహాగురువులైన బాబాజీని చూసిన యోగానంద గారు ఎంత ధన్యులో. అదే కాక నేనే నిన్ను సెలెక్ట్ చేసుకున్నా, ఈ పనికి సెలెక్ట్ చేసుకున్నా. క్రియాయోగం పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా ప్రచారం చెయ్యడానికి నువ్వే తగిన వాడివి అని తన జీవితం గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని ఆంతరంగిక సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్యాలు కూడా వెల్లడించారు. కాసేపట్లోనే బాబాజీ గుమ్మం దగ్గరికి వెళ్ళబోతూ, నా వెంట రావడానికి పూనుకోకు, నువ్వలా రాలేవు అన్నారు. బాబాజీ వెళ్ళిపోకండి, దయ ఉంచి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడ్డారు యోగానంద గారు. నన్ను మీతో తీసుకుపోండి అన్నారు. ఇప్పుడు కాదు, మరో మాట అన్నారు బాబాజీ. ఉద్రేకం పట్టలేక ఆయన హెచ్చరికను లెక్క చెయ్యలేదు యోగానంద గారు. ఆయన వెంట పడిపోవడానికి ప్రయత్నం చేయబోతే తన పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి ఆయనకి తెలిసింది. గుమ్మంలో నుంచి ఆప్యాయంగా, ఎంతో ఆప్యాయంతో యోగానంద గారి వైపు ఒక చూపు విసిరారు బాబాజీ. ఆశీస్సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి తరువాత వెళ్ళిపోతుంటే యోగానంద గారి కళ్ళు ఆయన మీదే నిలిచిపోయాయి. అది కూడా లాలసతో. కొన్ని నిమిషాలు తరువాత యోగానంద గారి పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. యోగానంద గారు మళ్ళీ కూర్చుని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళారు. తన ప్రార్థనను మన్నించి సమాధానం ఇవ్వడమే కాకుండా బాబాజీతో సమాగమ భాగ్యం తనకు కలిగించినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. సనాతనలు, నిత్య యవన పూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో ఆయన శరీరం యావత్తు పావనమైనట్టు అనిపించింది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా తన మనస్సులో ఉంటూ వచ్చింది. యోగానంద గారు బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఆయన ఎవ్వరికీ చెప్పలేదు. ఆయన ఫస్ట్ టైం ఈ బుక్లోనే మెన్షన్ చేశారు. యోగానంద గారు మానవ జీవితానుభవాల్లో కల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి తన గుండెలోనే దాచిపెట్టుకున్నారు. లోక ప్రయోజనాల పట్ల ఆసక్తి గల ఏకాంతవాసులైన బాబాజీని తన కళ్ళతో తను చూశారన్న సంగతి చెబితే ఈ ఆత్మకథ తెలుసుకునే మనలాంటి పాఠకులు ఆయన ఉనికి వాస్తవమేనన్న సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం యోగానంద గారికి కలిగింది. అందుకే ఈ పుస్తకం కోసం ఆధునిక భారతదేశపు ఈ యోగీశ్వరులు వాస్తవ చిత్రాన్ని గీయడానికి తనొక చిత్రకారుడికి సాయపడ్డారు. అమెరికాకు బయలుదేరడానికి ముందు నాటి రాత్రి శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర సన్నిధిలో ఉన్నారు. నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మరిచిపో, అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవరుచుకోకు. 2 దేశాల ప్రజల్లోనూ
ఉత్తమమైనవి మాత్రమే తీసుకో అని చెప్పారాయన యోగానంద గారికి. తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో దేవుడు కుమారుడిగా నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమ గుణాల్ని అన్వేషించి వాటిని నీలో కలుపుకో అని చెప్పారు. ఎంత అద్భుతమో కదా! ఈనాడు మనం కూడా నేర్చుకోవలసిన అద్భుతమైన విషయం. హిందువుల్లో పుట్టావన్న సంగతి మరచిపో, అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవరుచుకోకు. 2 దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైనవి మాత్రమే తీసుకో. దేవుడి కుమారుడిగా నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమ గుణాలని అన్వేషించి వాటిని నీలో కలుపుకో అని యుక్తేశ్వర గారు యోగానంద గారికి ఎంతో అద్భుతంగా ఉపదేశం ఇచ్చారు. సో దీని కంటిన్యూషన్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు యోగానంద గారికి బాబాజీ గారి దివ్య దర్శనం, ఆ అలౌకిక ఘటన గురించి ఆలోచిస్తూ ఊహిస్తూ గడిపిద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.